చేయడానికి ఈ కానాయపల్లి అనేది బీమా ఫేజ్ 2లకు వస్తుంది. దాని ఒక 500 మీటర్స్ బండ్ పెంచాలి. ఆల్రెడీ 2004-05లోనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ రీహాబిలిటేషన్ R&R కాలనీ కట్టియాక మాత్రం 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్లలో కూడా ఘోరం ఏంటంటే గేట్లో అధికారులు ఇష్టం ఉన్నప్పుడు ఎత్తుతారు, ఇష్టం ఉన్నప్పుడు ఆపుతారు. దాంతో నీళ్ళన్నీ వెనకకు తట్టి సగం ఊరికి నీళ్ళు వస్తున్నాయి. నిన్న చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంటి నిండా పాములు, పిల్లల్ని పెట్టుకొని అదే పాములు ఉన్న ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ ఊర్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇప్పటికీ 450 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ఊర్లో 20 ఏళ్ల కింద సర్వే చేసినప్పుడు కూడా అప్పటి నుంచి ప్రజలు చెప్తున్నారు, ఒక 30-35 మందిని ఇడిచిపెట్టిరాయ బాబు మీరు అని. ఏ ప్రభుత్వం సర్వే చేయలేదు, బీఆర్ఎస్ సర్వే చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. 30-35 మంది ఎవరైతే వదిలిపోయినరో వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లనే మన అవుట్ సైడ్ ద సిటీ అంటే పనికి అట్లా ఇట్లా పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళని కూడా కాంపెన్సేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే అదే ఊర్లో మేము వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం, రోడ్డుకి ఇవతల పక్క వాళ్ళకు ఒక 350 ఆల్మోస్ట్ 3.5-4 ఏకర్స్ అయ్యేంత. అది ఎన్ని ఏకర్స్ ఇచ్చిరు? 22 ఏకర్స్ ఏమో ఇచ్చిరు ల్యాండ్. ఇస్తే రోడ్డు మీదకి ఇచ్చింది. ఇస్తే అందులో సగం మళ్ళీ అదే ఊరికి సంబంధించిన నాయకులు కబ్జా చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకు పోదామంటే కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ ఒకటే కోరుతున్నారు, ఈ ప్రాజెక్టు శంకర మహాసముద్రం అనే ప్రాజెక్టు ఫినిష్ అయితే ఇంకా 40,000 మందికి నీళ్ళు వస్తాయి, 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ 12,000 ఏకర్కి వస్తుంది, ఇంకా 40,000 ఏకర్స్కి వాటర్ వస్తుంది. సో వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, ఇంకా మేము లేచిపోతే, మా ఊరు లేచిపోతే చాలా మందికి నీళ్ళు వస్తాయి, కానీ మేము లేచిపోదామంటే మాకు ఎక్కడ ఇల్లు లేదని చెప్తారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎట్లయితే మల్లన్న సాగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో, ఎట్లయితే మిడ్మానేర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో, అట్లనే ఇక్కడ ఉండేటటువంటి కానాయపల్లి శంకర సముద్రం కింద నిర్వాసితులైనటువంటి గ్రామస్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి తక్షణమే వారిని అక్కడికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక ఇంట్లో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు, కేసీఆర్ గారికి గత 5 సంవత్సరాలుగా తలలో నాలుకగా ఉంటూ ఇప్పుడు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా పెద్దసారే మెయింటైన్ చేస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారే. మరి ఒక 2-3 ఏళ్ల కింద వారు ఒక్క మాట చెప్పుంటే ఈ గ్రామం పరిస్థితి వేరే ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడన్నా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఎందుకంటే మీ మాటకు వేటేజ్ ఉంటుంది. మీరు అవినీతి రహిత నాయకుడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు, కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది. కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాలి, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మాడిఫై చేయక చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో వారేసి భూమాత తెస్తా అని చెప్పారు, భూమాత తెచ్చిరు. ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ తలరాత అయితే మారతలేదు. మరి కనీసం ఇప్పటికన్నా ఆ రైతులకు 200 మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను. అయితే ఇక్కడ ఒక గమ్మత్ విషయం ఏంటంటే, డేటా తప్పుపడుతున్న సందర్భంలో 4 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట. ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుంది నాతోని, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు, ఏం పథకాలు వస్తలేవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, అయితే ఆ రైతు రికార్డు సరిచేయండి, లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా. అదే ఊరిలో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం. 3 సార్లు ఈ సంవత్సరంలో 3 సీజన్లలో 3 సార్లు ఆ పెద్ద చెరువు నీళ్లు వెనక్కి దాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి. కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు, భూమి మునిగిపోయింది, పంట నష్ట పరిహారం ఎట్లా అని. ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు. ఇంతకుముందు ఏదైతే కానాయపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు ఎత్తలేదన్నామో అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు, నష్టపోతుంది ప్రజలు.
కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు. దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది. తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు గైనకాలజీలో. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు. మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను. మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను. అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి. డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను.